భారతదేశంలోని ఒడిషా తీరంలో రాతితో చెక్కిన ఒక అద్భుతముంది. రహస్యాలు, అద్భుతమైన కళాత్మకతతో నిండిన కోణార్క్ సూర్యదేవాలయం. ఈరోజు మనం దాని కథలోకి వెళ్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారో తెలుసా? ఇక్కడ రాతి భాష మనిషి భాషను మించిపోయింది అని. అంటే ఆ మాటల్లోనే ఎంత లోతైన అర్థముందో చూడండి. ఆ ఆలయం గోడలపై ఉన్న శిల్పాలు ఎంత గొప్ప కథలు చెప్తున్నాయో ఆ ఒక్క వాక్యం మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. సరే, ఈ అద్భుతమైన కట్టడాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు సూర్యుడు కోసం ఒక రథం అనే కాన్సెప్ట్ ఏంటి? తర్వాత దాని ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో చూద్దాం. ఆ తర్వాత రాళ్లపై చెక్కిన కథల గురించి, అలాగే బ్లాక్ పగోడా రహస్యమేంటో తెలుసుకుందాం. చివరగా శిథిలాల నుంచి ఈ టెంపుల్ ఒక ఐకాన్గా ఎలా మారిందో కూడా చూద్దాం. సరే, మన ఇప్పుడు సుమారు 1250వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అప్పుడు గంగవంశానికి చెందిన రాజు మొదటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అసలు ఇంత పెద్ద టెంపుల్ కట్టాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది? దాని వెనుకున్న ఆ గ్రాండ్ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఈ ఆలయం కేవలం ఒక గుడి కాదు. ఇది హిందూ పురాణాల్లో మనం వినే సూర్యభగవానుడి రథముంది గదా, ఆ రథానికి అచ్చంగా రాతితో జీవం పోసినట్టుంటుందన్నమాట. ఒక సజీవ ప్రతిరూపం లాంటిది. దీని నిర్మాణం వెనుక ఎంత గొప్ప ఆలోచన ఉందో చూడండి. ఆ రథానికున్న 24 భారీ చక్రాలు సంవత్సరంలోని 12 నెలల్ని సూచిస్తాయి. ఇక ఆ 7 గుర్రాలు వారంలోని 7 రోజులు. అంతేకాదు, ఆలయ ముఖద్వారం సరిగ్గా తూర్పువైపు ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే సూర్యుడి మొదటి కిరణాలు నేరుగా గర్భగుడిలోకి రావాలని. అంటే ఇది కేవలం గుడి కాదు, అదొక రాతితో చేసిన అద్భుతమైన క్యాలెండర్, ఒక ఖగోళ క్యాలెండర్ అన్నమాట. సరే, ఇప్పుడు దీని సైజ్, ఆనాటి ఇంజనీరింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు విషయం కాదు. కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు దీన్ని. అంటే ఎత్తైన టవర్జు, ప్రతి అంగుళం మీద అద్భుతమైన చెక్కడాలుంటాయి. ఆ స్టైల్కే ఇదొక పీక్ లెవెల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అంటే దాని పూర్తి వైభవంలో ఈ ఆలయం మెయిన్ టవర్ 200 అడుగుల కన్నా ఎత్తుగా ఉండేదట. ఊహించుకోండి, అంటే దాదాపు ఒక 20 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఆకాశాన్ని తాకుతున్నట్టుండేది. కాని ఎంత బాధాకరమంటే ఆ అద్భుతమైన నిర్మాణం ఇప్పుడు లేదు, శతాబ్దాల క్రితమే కూలిపోయింది. ఇక ఆ రథచక్రాల విషయానికొస్తే మొత్తం 24 చక్రాలుంటే ఒక్కో చక్రం డయామీటర్ సుమారు 12 అడుగులు. అంటే ఎంత పెద్దవో ఆలోచించండి. అవి కేవలం డిజైన్ కోసం కాదు, అవి సన్డయల్స్గా కూడా పనిచేస్తాయి. వాటి చువ్వల నీడను బట్టి టైంని ఖచ్చితంగా చెప్పచ్చేత. అప్పట్లోనే ఎంత గొప్ప టెక్నాలజీ! ఆ కాలంలో వాళ్ల ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ ఆలయాన్ని 3 రకాల రాళ్లతో కట్టారు. కాని అసలు విషయమేంటంటే, ఆ రాళ్లేవీ కూడా గుడి కట్టిన చోట దొరకవు. ఎక్కడో మైళ్ల దూరం నుంచి 100 టన్నుల బరువున్న ఆ రాళ్లను తీసుకొచ్చి ఈ అద్భుతాన్ని సృష్టించారు. నమ్మశక్యంగా లేదుగదా? ఈ టెంపుల్ గొప్పతనం కేవలం దాని సైజులో లేదు. అసలైన మ్యాజిక్ అంతా దాని గోడలపై ప్రతి అంగుళంలోనూ చెక్కిన వేల కొద్ది శిల్పాల్లో దాగి ఉంది. ఈ గోడలు రాళ్లు కాదు, అవి 13వ శతాబ్దానికి చెందిన ఒక టైం క్యాప్సూల్ లాంటివి. ఒకవైపు దేవుళ్ళు, దేవతలు, మరోవైపు అప్పటి సాధారణ ప్రజల జీవితాలు. వాళ్లు వేటకు వెళ్లటం, పనులు చేసుకోవటం, కుటుంబంతో గడపడం, ఇలా ప్రతీదీ కనిపిస్తుంది. అంతేకాదు, చాలా ప్రసిద్ధి చెందిన కామ, మిథున శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి అంగుళం ఒక కథ చెబుతోంది. అది ఎంత డీటెయిల్డ్గా ఉంటుందంటే ఆశ్చర్యపోతాం. సో ఈ శిల్పాలు మనకు ఏం చెబుతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే, ఆ రోజుల్లో ఆ సమాజం ఎలా ఉండేది, వాళ్ల నమ్మకాలేంటి, వాళ్ల విలువలేంటి, వాళ్ల రోజువారీ జీవితం ఎలా గడిచేది అనే విషయాలన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇది మనకు ఏ చరిత్ర పుస్తకంలోనూ దొరకని ఒక లైవ్ స్టోరీ అన్నమాట. ఈ టెంపుల్ ఎంత గొప్పదో, దాని పతనం వెనుక ఉన్న మిస్టరీ కూడా అంతే పెద్దది. ఆ చిక్కుముడిని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా విప్పలేకపోయారు. ఆ మిస్టరీ ఏంటో చూద్దాం. దానికి ఒక నిక్నేమ్ కూడా ఉంది, బ్లాక్ పగోడా అని. ఎందుకంటే యూరోపియన్ నావికులు 1600ల సమయంలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దీని నల్లని ఎత్తైన ఆకారం వాళ్లకు ఒక ల్యాండ్ మార్క్లా కనిపించేదట. అందుకే ఆ పేరు పెట్టారు. సరే, అసలు ప్రశ్నేంటంటే, ఇంత గొప్పగా, ఇంత బలంగా కట్టిన ఈ టెంపుల్ చివరికి శిథిలావస్థకు ఎలా చేరింది?
ఇదే ప్రశ్న శతాబ్దాలుగా హిస్టోరియన్స్ను ఆలోచింపజేస్తోంది. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 16వ శతాబ్దంలో ఎంతో వైభవంగా ఉన్న ఈ టెంపుల్ కేవలం 200 ఏళ్లలో అంటే 18వ శతాబ్దం వచ్చేసరికి పూర్తిగా పాడుపడిపోయి అడవిలో కలిసిపోయింది. ఇంత తక్కువ టైంలో అసలు ఏం జరిగుంటుంది? దీని గురించి ప్రధానంగా 2 థీరీలున్నాయి. ఒకటి సహజ కారణాల వల్ల, అంటే పునాది బలహీనంగా ఉండటం వల్ల కానీ లేదా రాయి నెమ్మదిగా పాడవడం వల్ల కానీ కూలిపోయిందని కొందరంటారు. రెండో థీరీ ఏంటంటే లేదు, దీన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు అని. ముఖ్యంగా 1568లో కాలాపహాడ్ అనే జనరల్ దాడి చేసి పడగొట్టాడని చెబుతారు. ఇన్ని విధ్వంసాలు జరిగినా, శిథిలావస్థకు చేరినా కోణార్క్ సూర్య దేవాలయం మళ్లీ పుట్టింది. ఎలా అంటారా? మన సాంస్కృతిక వారసత్వానికి ఒక పవర్ఫుల్ సింబల్గా మారింది. దీని మోడర్న్ హిస్టరీ 1900ల మొదట్లో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిరక్షణా పనులు మొదలుపెట్టారు. అప్పటికే మిగిలి ఉన్న సభామండపం కూడా కూలిపోయేలా ఉంది. దాన్ని కాపాడటానికి ఇంజనీర్లు ఏం చేశారో తెలుసా? ఆ భారీ హాల్ లోపల మొత్తం ఇసుకతో నింపేశారు, అది కూలిపోకుండా ఒక సపోర్ట్గా ఉంటుందని. ఎంత గొప్ప ఆలోచన గదా! ఈరోజు కోణార్క్ వారసత్వం మనతోనే సజీవంగా ఉంది. 1984లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. మనం వాడే 10 రూపాయల నోటు వెనుక కూడా దీని చిత్రమే ఉంటుంది. ఒడిస్తా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కనిపించే యోధుడు గుర్రం విగ్రహం కూడా ఇక్కడిదే. ప్రతి ఏటా జరిగే కోణార్క్ డాన్స్ ఫెస్టివల్తో ఇది ఒక కల్చరల్ హబ్గా కూడా మారింది. చూశారా, శిథిలాల నుంచి ఒక శాశ్వతమైన ఐకాన్గా ఎలా ఎదిగిందో? చివరగా కోణార్క్ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక శిథిలం ఇంత గొప్ప, ఇంత శక్తివంతమైన కథను మనకు చెబుతుంటే, మరి మనం మర్చిపోయిన కథలు, మనం పట్టించుకోని చరిత్ర ఇంకెంత ఉండి ఉంటుంది?